द्वैत भकृर्चितं सार विचारचारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 278, 79 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 278వ శ్లోకాన్ని వినేద్దాం. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. యోగినః యోగి యొక్క మనః మనస్సు స్వాత్మాన్యేవ స్వస్య రూపం నందే సదా నిరంతరము స్థిత్వా నిలచి నశ్యతి నశించుచున్నది. అతః ఈ కారణం వల్ల వాసనానాం సంస్కారముల యొక్క క్షయశ్చ నాశనమును స్వ తన యొక్క అధ్యాస భ్రాంతి యొక్క అపనయం పోగొట్టును కురు చెయ్యు అంటున్నారనమాట. తన ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండడం వల్ల ధ్యానించేవాడికి మనస్సు నశిస్తుంది. అప్పుడు వాసనలన్నీ పూర్తిగా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా పూర్తిగా నీ అధ్యాసను అంతమొందించుకో అంటూ ఇక్కడ అధ్యాసను అంతమొందించే విధానానికి మొట్టమొదటి స్టెప్ని శంకరాచార్యుల వారు చెప్పడం జరుగుతుందన్నమాట. దీన్ని ఇంకొంచెం వివరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాసను ఏ విధంగా మనని నాశనం చేయమంటున్నారు అన్నది మనం తెలుసుకుందాం. యోగి ఎల్లప్పుడూ తన ఆత్మస్వరూపంతో నిలిచి ఉన్నప్పుడు మనస్సు లయమవుతుంది, వాసనలు కూడా నశిస్తాయి. కాబట్టి నీ అధ్యాసాన్ని తొలగించు అంటున్నారు. మొదట్లో మనకి ఆయన ఏం చెప్పారు? వాసనలు బంధాలు అవుతాయి అన్నారు. తర్వాత ఏం చెప్పారు? అవి ఇనుప శంకళలా ఉంటాయి అంటూ కూడా మనకి ఉదాహరణతోటి వివరించారు. తర్వాత ఆత్మస్వరూపం చందన గంధంలాగా లోపలే ఉంటుంది, దాన్ని అరగదీస్తే బయటకు వస్తుంది అంటారు. ఆత్మనిష్ట పెరిగిన కొద్దీ ఈ వాసనలు తగ్గుతాయంటూ చెప్పారు. ఇప్పుడు రహస్యం ఏం చెప్తున్నారంటే, మనస్సే సంసారము. మనస్సు ఉన్నంత వరకు నాది, నేను, నాకు, నావారు అనే భావాలుంటాయి. మనస్సు తన మూలమైన ఆత్మలో లీనమైనప్పుడు వేరుగా నిలిచిన నేను అనే అహంకారం అసలు ఉండదు. అహంకారం లేకపోతే వాసనలకు ఆధారం ఉండదు. అందుకే మనస్సు లయమైతే వాసనలు నశిస్తాయి. వాసనలు నశిస్తే అధ్యాసన నశిస్తుంది. అధ్యాసన నశిస్తే మిగిలేది పరిపూర్ణ ఆత్మస్వరూపం అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనా ఆత్మనం పశ్యన్నాత్మని తుష్యతి అంటారు. సుఖమాత్యంతికం ఎత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నా చైవాయం స్థితశ్చలతి తత్వతః అంటారు. ఈ 2 శ్లోకాలకి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసం ద్వారా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలుగుతాడు అంటూ చెప్పడమే కాకుండా తర్వాత ఏం చెప్తున్నారంటే, సమాధి అనబడే ఈ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతిని పొందుతాడు.
ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు అంటూ ఇందులో అర్థం వస్తోందన్నమాట. స్వాత్మన్యేవ సదాస్థిత్వ అనే మాటకి ఇది చక్కగా సూట్ అవుతుంది మనకి. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అంటారు గీతలో. ప్రశాంత మనస్సు కలిగిన యోగికి బ్రహ్మానందం లభిస్తుంది. మనస్సు ప్రశాంతమైతే బ్రహ్మస్వరూపం స్వయంగా వ్యక్తమైపోతుంది అంటూ చెప్తారనమాట. మనకి ఉపనిషత్తుల్లో కూడా ఇదే వాక్యాన్ని బాగా స్పష్టీకరిస్తారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం అంటారు. మనస్సు బంధనానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. విషయాల్లో తిరిగే మనస్సే బంధనం, ఆత్మలో నిలిచే మనస్సే మోక్షం. మాండూక్యం కూడా మనకి ఇదే చెప్తుంది. మనోదృశ్యమిదం ద్వైతం కించిత్ సచరాచరం మనసోహ్యమాని భావే ద్వైతం నైవోపలభ్యతే అంటారు. ఈ ద్వైత ప్రపంచం అంతా మనస్సు వల్లనే కనిపిస్తోంది. మనస్సు అమనీభావాన్ని పొందినప్పుడు ద్వైతం కనిపించదు అంటూ చెప్తున్నారు అనమాట. రమణ మహర్షి మోక్షం పొందడానికి నేనేం చేయాలి అంటే ఏం చెప్పారు? మనస్సును వెతుక్కు, అది ఎక్కడి నుండి లేస్తుందో చూడు. మూలానికి చేరినప్పుడు మనస్సు అనేది ఉండదయ్యా, మిగిలేది ఆత్మ మాత్రమే అంటూ చెప్తారు కదా. అదే మరి మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు అనమాట. ఒక నది సముద్రంలో కలిసిన తర్వాత ఆ నది పేరు ఉండదు, ఏమీ ఉండదు, ఇంకా సముద్రమే మిగులుతుంది. అలాగే మనస్సు ఆత్మలో లీనమైతే అహంకార మమకార వాసనలన్నీ అంతరించిపోతాయి, ఆత్మ మాత్రం మిగులుతుంది. శంకర్ల వారు వాసనలు ఒక్కొక్కటిగా తొలగించు అని చెప్పడం లేదు, ఆయన చెప్పేది మరింత లోతైన విషయం కూడా. ఆత్మలో నిలుపు నువ్వు అంటున్నారు. అప్పుడు మనసు లయం అవుతుంది. మనసు లయం అవుతే వాసనలు స్వయంగా కరిగిపోతాయి. వాసనలు కరిగిపోతే అధ్యాసం నశించిపోతుంది. సాధకుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఆలోచన ఎవరికొచ్చింది నాకు అని ఆ సమాధానం వస్తే నేను ఎవరిని అని విచారిస్తూ ఉండాలి అంటారు పెద్దలు. మనస్సు బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆత్మ వైపుకు తిప్పుతూ ఉండాలి. స్వాత్మన్యేవ సదాస్థిత అనే ఉపదేశం మనకి. ఆత్మలో నిలిచిన కొద్దీ మనసు కరుగుతుంది, మనసు కరిగిన కొద్దీ వాసనలు నశించిపోతాయి, వాసనలు నశించిన కొద్దీ అధ్యాస పోతుంది అన్నమాట మనకి. తర్వాత శ్లోకాన్ని కూడాను మనం విందాం ఇక్కడ. తమోద్వాభ్యాం రజసత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు. ప్రతిపదార్థాన్ని విందాం మనం. ద్వాభ్యాం రజోగుణ సత్వగుణముల చేత తమః తమోగుణము, సత్వాత్ సత్వగుణం వల్ల రజః రజోగుణము, సత్వాత్ సత్వగుణం వల్ల శుద్ధేన విశుద్ధ సత్వగుణము చేత నశ్యతి నశిస్తోంది. తస్మాత్ ఈ విధంగా సత్వం ఆ శుద్ధ సత్వమును అవష్టభ్య ఆధారం చేసుకుని సాధ్యాస పానయం తన అధ్యాస దూరీకరణమును కురు చేసుకో అంటున్నారు. రజస్సు వలన తమోగుణము, సత్వం వలన రజోగుణము అంతమవుతాయి. శుద్ధి చేయడం వల్ల సత్వాన్ని అంతమొందించుకోవచ్చు. కాబట్టి పూర్తిగా సత్వగుణం మీద ఆధారపడి నీ అధ్యాసను పూర్తిగా నిరసించు అంటూ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ తమోగుణము రజస్సు మరియు సత్వం ద్వారా తొలగించబడుతుంది, రజోగుణం సత్వం ద్వారా తొలగించబడుతుంది. సత్వగుణం కూడాను శుద్ధ సత్వం అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా అధిగమింపబడుతోంది. కాబట్టి సత్వాన్ని ఆశ్రయించి అధ్యాసాన్ని తొలగించుకో అని చెప్తున్నారు. తమస్సు అంటే మనకి తెలిసింది 3 గుణాలున్నాయి. సోమరితనము, అజ్ఞానము, మాంద్యము, నిర్లక్ష్యము, నిద్ర. ఇవన్నీ కూడా తమస్సులోకి వెళ్తాయి. రజస్సు అంటే కోరిక, ఆందోళన, చంచలత్వము, కర్తృత్వ భావము, అసంతృప్తి. సత్వం అంటే ప్రశాంతత, వివేకము, భక్తి, శ్రద్ధ, వైరాగ్యం. సాధకుడు మొదట తమస్సులోనే ఉంటాడు, అప్పుడు ఏ సాధన చేయలేడు. కాబట్టి ముందు రజస్సు అవసరం మనకి. రజస్సు అతన్ని కదిలిస్తుంది, జపాన్ని చేయిస్తుంది, పూజను చేయిస్తుంది, శాస్త్రాన్ని చదివిస్తుంది. అయితే రజస్సు కూడా చివరికి చంచలతనే ఇస్తోంది. అందుకే తర్వాత సత్వం అవసరం అవుతుంది మనకి. అప్పుడు సత్వం వచ్చినప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది, ధ్యానానికి అనుకూలం అవుతుంది. కానీ శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తున్నారు. ఈ సత్వం కూడా చివరి మెట్టు కాదయ్యా, మెట్టుకు పైకి ఎక్కడానికి మెట్టు అవసరం అవుతుంది.
కానీ పైకి ఎక్కిన తర్వాత మెట్టును తలపై మోసుకొని తిరగరం కదా, అలాగే సత్వగుణం ద్వారా బ్రహ్మజ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత గుణాతీత స్థితి వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా ఈ గుణాతీత స్థితికి చేరుకోవాలి అంటూ చెప్తున్నారనమాట ఆయన. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదో మోహో తమసో భవతో అజ్ఞానమేవచ అంటారు కృష్ణ పరమాత్మ. సత్వం నుండి జ్ఞానం పుడుతుంది, రజస్సు నుండి లోభం పుడుతుంది, తమస్సు నుండి మోహ అజ్ఞానాలు పుడతాయి. అందుకే శంకరాచార్యుల వారు సత్వాన్ని ఆశ్రయించండి అంటూ చెప్పారనమాట. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తః అమృతం అశ్నుతే అంటారు కృష్ణ పరమాత్మ. ఈ 3 గుణాల్ని అధిగమించినవాడు జనన మరణ దుఃఖాల నుండి విముక్తుడై అమృతత్వాన్ని పొందుతాడు. గుణాతీత స్థితిని ఇక్కడ శుద్ధసత్వం అంటూ సూచించారు మనకి శంకరుల వారు అనమాట. సత్యేన లభ్యస్తపసా హేష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంటారు ముండకోపనిషత్తులో. ఈ ఆత్మ సత్యం, తపస్సు, సమజ్ఞానము, బ్రహ్మచర్యం ద్వారా లభిస్తుంది మనకని. ఇవన్నీ సత్వగుణాన్ని పెంచే సాధనాలే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతానంతరాత్మ అంటారు శ్వేతాశ్వేతరోపనిషత్తులో. ఒక దేవుడు సమస్త భూతాల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని దర్శించడానికి కూడా మనకి సత్వబుద్ధి కావాల్సిందే. ధ్రువ మహారాజు కథను మనం గుర్తు చేసుకుంటే, ధ్రువుడు రజస్సుతోటి తపస్సు మొదలుపెట్టాడు. తన తండ్రి సింహాసనం కావాలనే కోరికతోటి అడవికి వెళ్ళాడు. అది రజోగుణం. తర్వాత నారదుడు ఉపదేశంతో భగవద్ధ్యానంలో ప్రవేశించాడు. అది సత్వమైంది. చివరికి శ్రీహరిని దర్శించినప్పుడు నేను గాజుముక్క కోసం వచ్చాను, కానీ అమూల్యమైన రత్నాన్ని పొందాను అని గుణాతీత స్థితికి చేరుకుంటాడు ఆయన. బట్ట మురికిగా ఉంటే మొదట నీటిలో కడుగుతాడు, సబ్బుతో రుద్దుతాడు. ఆ తర్వాత సబ్బును కూడా కడిగి తొలగిస్తారు. అంటే చివరికి శుభ్రమైన బట్ట మాత్రమే మిగులుతుంది. అలాగే తమస్సును తొలగించడానికి రజస్సును తొలగించడానికి సత్వాన్ని అధిగమించడానికి బ్రహ్మజ్ఞానం అవసరం అంటూ శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి బోధిస్తున్నారనమాట. తమస్సును నేరుగా తొలగించు అని చెప్పడం లేదు. ప్రకృతిలో ఒక గుణాన్ని మరొక గుణం ద్వారా అధిగమించాలి. అందుకే మొదట సత్వాన్ని పెంచుకో. సత్వం పెరిగితే వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, ఆత్మవిచారం సాధ్యమవుతుంది. అప్పుడు అధ్యాస అన్నది కరిగిపోతుంది అంటూ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనకి ఈ తమస్సును తగ్గించుకోవడానికి ఆలస్యం అనే దాన్ని పక్కన పెట్టాలి. అధిక నిద్రని తగ్గించాలి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. రజస్సును తగ్గించడానికి ఏం చేయాలి మరి? ఫలాపేక్షను తగ్గించుకోవాలి, ఆందోళనను తగ్గించేసుకోవాలి, కోరికలను పరిశీలిస్తూ చూడాలి. సత్వం మరి పెంచుకోవడానికి జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, గీతా అధ్యయనం లాంటి పుస్తకాలని చదువుకుంటూ ఉండాలి, ఉపనిషత్తు అధ్యయనం చేయాలి, సత్సంగం చేయాలి. తమస్సుని రజస్సుతో అధిగమించి, రజస్సుని సత్వంతో అధిగమించి, సత్వాన్ని బ్రహ్మజ్ఞానంతో అధిగమించండి అని చెప్తున్న ఈ శంకరుల వారి వాక్యాన్ని శ్రద్ధతో విని అర్థం చేసుకుని ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్మయానంద స్వామి వారు కూడాను దీనికి చాలా పెద్ద వివరణ ఇచ్చారు. ఒక్కసారి చదువుదాం దాన్ని కూడాను. సత్వరజోగుణాలు ఈ 3 గుణాల ఆధారంగా కలిసినవే ఆత్మ అంతా కూడాను అంటూ చెప్తున్నారు ఈయన కూడా. సత్వరజోగుణాలను వృద్ధి చేసుకోవడం వల్ల తమో గుణంతో కూడిన వాసనలు నశిస్తాయి. రజోవాసనలు సత్వగుణంతో తగ్గించవచ్చు. ఈ విధంగా వాసనలు తగ్గుతూ మనసు శుద్ధమవుతూ ఉంటే శుద్ధమైన మనస్సులో సత్వగుణ సంబంధమైన వాసనలు కూడా క్షయమైపోతాయి అంటూ చెప్తున్నారు ఈయన. మనలో చాలా మంది బద్ధకంగా, నిద్రాలోలత్వంతో, సోమరితనంగా, కామంగా, తామసిక వాసనలతోటి ఉంటారు. ఏ పని చెయ్యాలని ఉండదు. వీలున్నప్పుడల్లా పడుకోవాలని, నిద్రపోవాలని ఉంటుంది. ఇదంతా తమోగుణ ప్రభావమే. ఎంతో చురుకుగా అన్నీ చెయ్యాలనిపించే రాజసిక వాసనలు వ్యక్తిత్వంలో పెంపొందించుకోవడం వల్ల ఈ తమోగుణ సంబంధమైన వాసనలు నిర్మూలించవచ్చు. తమోగుణ ప్రభావంతో జడునిలాగా ఉండే మనిషిలో రజోగుణ లక్షణమైన కోరికలను ప్రవేశపెట్టగలిగితే వాటి బలం వల్ల అతడెంత చురుగ్గా పనిచేయగలుగుతున్నాడో అన్నది తెలుస్తుంది. ఈ కోరికలన్నింటినీ తీర్చుకోవడం కోసం అతడు మరింతగా నిత్యము శ్రమిస్తూ రజోగుణ ప్రధానమైన వ్యక్తిగా మారిపోతాడు. అలాంటి వాడు నిరంతరం క్రియాశీలిగా మారినప్పటికీ అతని కర్మలన్నీ స్వార్థపూరితంగా నీచ కోరికలతోటి ప్రేరేపింపబడినవిగా మాత్రమే ఉంటాయన్నమాట. అందుకే అలాంటి వాడిలో శక్తి తరిగిపోయినట్లుగా తరచుగా అనిపించడంతో సంతోషంగా వాడు ఉండలేకపోతాడు. తరచుగా అలసిపోతూ కూడా ఉంటాడు. వాడు జాగ్రత్త వహించకపోతే మళ్ళీ తమోగుణంలోకి జారిపోవడానికి అవకాశం ఉందన్నమాట.
ఉదయం నుండి అర్ధరాత్రి దాకా క్షణం కూడా తీరిక లేకుండా శ్రమిస్తూ ఫలితాలను అనుభవిస్తూ రాత్రిపూట ఏదో కొద్ది గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకోగలుగుతూ మళ్లీ రోజంతా శ్రమిస్తూ భోగిస్తూ ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అలాంటి వాళ్ళలో ప్రవర్తన రావడం మొదలవుతుంది. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాను, దేనికోసం అనే ఆలోచన మొదలవుతుంది. సంపద ఉంది, మంచి భార్య ఉంది, కుటుంబం, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నాయి. కానీ ప్రయోజనం ఏమిటి? మనశ్శాంతే లేదు, శరీరం కూడా సుఖపడడం లేదు. నిరంతరం శ్రమిస్తూ భోగిస్తూ విరామం లేకుండా క్షణం కూడా తీరిక లేకుండా కొంతకాలం జీవించిన వాళ్ళలో ఇలాంటి అసంతృప్తి మొదలైపోతుందన్నమాట. ఆ స్థితిలో సత్వగుణ సంబంధమైన వాసనలతోటి సరి అయిన జ్ఞానంతో అతనిలోని రజోగుణ వాసనలు అదుపు చేయవచ్చు, దారిని మళ్లించవచ్చు. సాత్విక వాసనలు మాత్రమే ఉండేట్టుగా అతని మనస్సును మలుచుకోవచ్చు. సోదరా, పనులను చేస్తూనే ఆ పనుల వలయంలో చిక్కుపోతున్నాం. ఇప్పుడు వెనుక తిరిగే అవకాశం లేదు, పనులు చేస్తూ ఉండాల్సిందే. పనుల వల్లనే చిక్కుబడిపోయాం కాబట్టి మళ్ళా పనుల వల్లే దాని నుండి విముక్తి సాధించాలి. ఇక ముందు నీ పనుల యొక్క ఫలితాన్ని నీకు అనుగుణంగా ఉండాలనే కోరికలను నువ్వు పెంచుకో. కర్మ ఫలం మీద కోరికే వ్యక్తిని బంధిస్తుంది, నిష్కామకర్మ ముక్తికి మూలమవుతుంది. కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఫలితాలను ఆశించకుండా వాసనలు పెంచుకోకుండా జాగ్రత్తపడు. నిస్వార్థంగా కర్మలను చేస్తూ నీలోని వాసనలు క్షయింపజేసుకో అంటూ వాడికి బోధించారన్నమాట. అంతవరకు కామంతో కర్మలను ఆచరించిన స్వభావాన్ని మార్చుకుని నిష్కామంగా కర్మలు చేయడం అలవాటు చేసుకుంటాడు. భగవత్ సేవగా భక్తిభావంతో కర్మలను ఆచరించడానికి జీవితాన్ని అంకితం చేయాలి. ఈ విధంగా కర్మలను ఆచరించడానికి ప్రేరణ పొందాలి అంటే అందుకు ఆధారంగా ఒక ఇష్ట దైవమో గురువో ఉంటేనే అది సుఖకరమవుతుంది, మనకి సాధ్యం అవుతుంది అంటున్నారు ఈయన. ప్రేమ భక్తితో కూడిన మనస్సు మాత్రమే ఉత్సాహ ఉత్తేజాలతోటి సంతోషంగా అలసత తెలియకుండా సదా నిష్కామంగా కర్మలను ఆచరించగలుగుతుంది. అందుకే జీవితాన్ని అంకితం చేయగలుగుతుంది. అహంకారంతో స్వార్థంతో బానిసల వలె కర్మలను ఆచరిస్తూ అనుకున్న ఫలితాలు రావేమోనని భయంతో, రాకపోతే దుఃఖంతోనూ కర్మలను ఆచరించే కష్టమయ్యే జీవిత విధానాన్ని మార్చుకొని నీ జ్ఞానం మీద దృఢమైన నమ్మకంతో నీ లక్ష్యంపైన అచంచల భక్తి గౌరవాలతోటి ప్రేమతోటి సంతోషంగా భగవత్సేవగా కర్మలను ఆచరించాలి అంటూ ప్రేరేపించుకోవాలన్నమాట. అహంకారము అహంకారపు కోరికల ఒత్తిడి లేకుండా నిస్వార్థంగా సంతోషంగా కర్మలను ఆచరించడం వల్ల మనలో ఉన్న వాసనలు క్షయమైపోతాయి, కొత్తగా వాసనలు ఏర్పడవు. ఇంకా రాజసిక వాసనలను అదుపు చేయగలిగిన వ్యక్తిలో సాత్విక వాసనలు నామమాత్రంగా మిగిలి ఉంటాయి. దీని ఫలితంగా భగవద్భక్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్న తీవ్ర కోరిక మరింతగా బలపడతాయి. వీటి వలన మనస్సు మరింతగా శుద్ధమవుతుంది. కానీ సత్వగుణ వాసన కూడా వాసనేనంటున్నారు శంకరాచార్యుల వారు. బంగారంతో చేయబడినప్పటికీ సంకెళ్ళు బంధమే. వీటిని ఏ విధంగా అంతం చేయాలి? సాత్విక వాసనలు వృద్ధి చేసుకోవడమే దీనికి సర్వోత్తమమైన మార్గం అన్నారు. ఈ సాత్విక వాసనల వృద్ధి అయ్యే కొద్దీ నీలో భక్తిభావము ముముక్షత్వము మరింతగా వృద్ధి చెందుతాయి. నీ లక్ష్యాన్ని కేవలం ఆరాధించడంతో తృప్తిపడి ఊరుకోలేవు. నువ్వు దాన్ని చూడాలనుకుంటావు, అనుభవించాలనుకుంటావు. అలా నీ లక్ష్యాన్ని చేరుకోవాలనే చూడాలనే కోరిక నీలో పెరుగుతుంది. అనవసరము అనిపించిన ఆలోచనలన్నీ తగ్గిపోగా మనోబుద్ధులు మరింతగా ఏకాగ్రతం అవుతూ శాంతంగా నిశ్చలమైపోతాయి. మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటే అలజడి అంతగా తగ్గుతుంది, అంతరంగం శుద్ధమవుతుంది. మనస్సు పూర్తిగా శుద్ధమైనప్పుడు సాత్విక వాసనలు కూడాను క్షయమైపోతాయి. అప్పుడు మనోబుద్ధులు సత్వాతీతంగా నిలిచి తమ సహజ స్థితిని అధిగమించగలుగుతాయి అన్నమాట. సత్వగుణాన్ని అధిగమించిన క్షణమే సత్యదర్శన అనుభూతిలో నిలిచే శుభ సమయం అయిపోతుంది. అదే అపరోక్ష అనుభూతి, ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభవం. కాబట్టి సత్వగుణాన్ని వృద్ధి చేసుకో అని రాజసిక వాసనల బరువుతో సతమతమయ్యే సాధకులకు సలహానిస్తున్నారు శంకర్ల వారు. సాత్విక స్వభావాన్ని వృద్ధి చేసుకుని అధ్యాసను అంతమొందించుకో అంటూ చెప్తున్నారు అని చిన్మయానంద స్వామి గారు మనందరికీ కూడాను చాలా చక్కటి సందేశాన్ని అందించారు. ఇందులో మరొకసారి ఆ మహానుభావుడికి ప్రణామాలు అర్పిస్తూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అధ్యాసను దూరం చేసుకునే విధానాన్ని మరింతగా పరిశీలిద్దాం. इति गुरुवाक्यम्
ఇది గురువాక్యం విది వేదాంతం విది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం విది వేదాంతం విది తారకమిది బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విది వేదాంతం విది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం.